హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తీసిన వ్లాగ్. ఇంకా ఈరోజు నేను పండగ చేసుకుందాం మంచిగా అనిపించింది. ఏమంటే అసలు చేసుకోవాలి అనుకోలేదు. ఏమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళకి పాపం ఇద్దరికి స్కూల్ ఉంది. హాలిడే ఇచ్చినా మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. పిల్లలు ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా! కానీ వీళ్ళేమో స్కూల్‌కి వెళ్ళాలి. ఆ రోజు పాపం ఇంపార్టెంట్ జరుగుతున్నాయి క్లాసెస్. ఏమైనా స్కూల్ డుమ్మా కొట్టిపిచ్చేద్దాము అనుకుంటే కూడా. ఇంకా నిన్న టెడ్డీ బర్త్‌డే జరిగింది. చాలా బాగా జరిగింది. ఇంకా మీ అందరూ చాలామంది విష్ చేశారు, బ్లెస్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టెడ్డీ బర్త్‌డే ఏమో గానీ వీడి బర్త్‌డేతో చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. చూసారా? ఇంకా ఎన్ని డేస్ ఉందా అనేసి కౌంట్ చేసుకోవడమే సరిపోతోంది. షూస్ బయట వేసుకోవాలంటరా టెడ్డా, ఎన్నిసార్లు చెప్పాలిరా. హ్యాపీ బాయ్నా. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు నేను యోగా క్లాస్కి వెళ్ళలేదు, పండగ కదా అనేసి రానని చెప్పేశాను, బాగా చేసుకుందాము అనేసి. అంటే నేను శ్రావణ మాసం అనేసి ఇంకా నాన్ వెజ్ తినడం మానేశాను కదా, తినడం లేదు. ఇంకా ఎలా ఉందంటే నాకు నాన్ వెజ్ అంటే నేను దీపం పెట్టాలి ఇంట్లో దేవుడికి అంటే నాన్ వెజ్ చేశాను అంటే పెట్టేదాన్ని కాదు, తిన్నాను అంటే పెట్టేదాన్ని కాదు, సో ఇంట్లోకి తీసుకొచ్చాను అంటే కూడా పెట్టేదాన్ని కాదు. అలా దీపం సరిగా పెట్టుకోకుండా అట్లా ఉండేదాన్ని. ఈ శ్రావణ మాసంలో నేను ఎప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉన్నాను. అప్పటి నుండి ఎప్పుడంటే అప్పుడు దీపం పెట్టుకుంటున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజు పెట్టుకుంటున్నాను. ఇంకే పండగ వచ్చినా మిస్ చేసుకోకుండా చేసుకోవాలి అనిపించి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అలాగే కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా, మెయిన్గా ఇంట్లో వెన్న ఉంది. నేను నెయ్యి కోసం అని ఎత్తి పెడుతున్నాను. ఆ వెన్న ఉంది కదా అన్నట్టుగా జేజీకి పెడితే బాగుంటుంది కదా అనేసి పెట్టుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే అటుకుల పాయసం అంటే కూడా చాలా ఇష్టం అంట కృష్ణుడికి, అందుకనేసి అది చేస్తున్నాను. కాకపోతే షుగర్ వేయకుండా బెల్లం వేద్దాము అన్నట్టుగా అసలు ఫస్ట్ టైం నేను చేయడం ఈ పాయసము. అలాంటిది బెల్లం వేసి చేద్దాము బాగుంటుంది కదా, హెల్తీ కదా అన్నట్టుగా బెల్లం వేశాను. దాని తర్వాత బెల్లం వేసానా, అట్లా వేసానో లేదో అది కొంచెం తేడాగా కనిపించింది నాకు, కానీ అయినా కానీ ఇంతేనేమోలే అనేసి అనుకొని నేను దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాను. ఏమది ఇలాచీ పౌడర్ వేసేసాను, దాని తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్న నెయ్యిలో అది కూడా వేసేసాను. కొంతసేపైనా కొంచెం ఉందాము ఆలోచిద్దాము మళ్ళీ చూద్దాము అనేసి ఉండొచ్చు కదా, మళ్ళీ నెయ్యి అయిపోయి ఉండింది ఇంట్లో. సో మళ్ళీ అప్పటికప్పుడు కొత్త బాటిల్ నెయ్యి ఆర్డర్ చేసుకొని మళ్ళీ చేస్తున్నాను, అది కూడా వేసాను. ఎందుకు ఎంత బాగా చేశాను ఫస్ట్ టైం. సో అలా ఫుల్ అప్సెట్ అయిపోయాను. ఏంటబ్బా ఫస్ట్ టైం మంచిగా చేద్దాం అనేసి స్టార్ట్ చేస్తే ఇలా ఫ్లాప్ అయిందే అనేసి. చూసారు కదా, అది ఇరిగిపోయింది పాలు. అదేమది బెల్లం అలా వేసానో లేదో పాలు ఇరిగిపోయింది. బెల్లం కూడా ఫ్రెష్దే, ఇంతకుముందు అంటే ఈ మధ్య తెప్పించి పెట్టుకున్నాను బెల్లం, దేనికో ఏదో అయిపోయింది అనేసి. అది కూడా మంచిదే, ఇంకెందుకు అలా తేడా వచ్చిందో అర్థం కాలేదు. దేనివల్ల అది పాలు ఇరిగిపోయినాయి అనమాట. ఇంకా అది దేవుడికి అలా ఇంకా పెట్టకూడదు. అది నాకు డౌట్గానే ఉండింది కొంచెం, అది ఇరిగిపోయాయా లేకపోతే అంతేనా అనేది కూడా. మళ్ళీ చాలాసేపు ఆలోచించి ఇది లేదు ఇరిగిపోయింది అని. ఒక్కొక్కసారి నేను టీలో కూడా బెల్లం వేస్తే కూడా ఇరిగిపోతూ ఉంటుంది. సో అట్లనే అయింది అనేసి అనిపించి మళ్ళీ ఇంకొకసారి చేశాను. ఈసారి షుగర్ వేస్ట్ చేశాను. అదే ఆ కప్పులో ఉంది, వెన్న పక్కన కప్పులో అది కూడా అటుకుల పాయసము షుగర్ వేసి చేశాను. ఇంకా నాకు ఏమది బాధ అయిపోయింది, ఓపిక నశించిపోయి ఇంకా మళ్ళీ నేను వీడియో తీసుకోలేదు, అందుకనేసి చేయడం అనమాట. అందుకనేసి ఇంకా ఒకేసారి మీకు అలా పెడతా ఉంటే దేవుడికి అది చూపిస్తున్నాను. ఇంకా ఫ్రెష్ కర్డ్ ఉండింది ఇంట్లో చేసింది. ఇంకా దేవుడికి ఇట్లా పెరుగు వెన్న అటుకుల పాయసము అన్నట్టుగా ఇంకా ఆ రోజు నేను చేసుకున్నాను. అప్పటికి సుదర్శన్ ఇంట్లోనే ఉన్నాడు కదా అని సుదర్శన్ పిలిచి మరీ చూపించాను. బాబా ఇది పాయసం ఇంతేనా లేకపోతే ఇరిగిపోయినాయా అంటే నాకు తెలియదు దాని గురించి అనేసి అన్నాడు. ఇంకా సర్లే నాకే అనిపించింది, లేదు ఇరిగిపోయింది, ఇది పాడైపోయినట్టే ఉంది అన్నట్టుగా పక్కన పెట్టేసి మళ్ళీ చేసుకున్నాను అది. సో కొన్నిసార్లు ఏమంటే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకేలాగా మంచిగా ఉండవు కదా, ఒక్కొక్కసారి అట్లా టైం అనమాట. ఇంకా ఆ రోజు చాలా వరకు అందరికీ హాలిడే కృష్ణ జన్మాష్టమి రోజు. అదేంటో టెడ్డీ వాళ్ళకి ఒక్కరికే స్కూలు, ఇంకొకళ్ళకేమో 2-3 స్కూల్స్కి మాత్రమే స్కూల్ ఉంది. ఇంకా కొన్ని స్కూల్స్ ఏమంటే మంచిగా కృష్ణ జన్మాష్టమి చేసుకుంటూ పిల్లలకి మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని రమ్మనేసి, అని రాధలాగా గోపికలాగా కృష్ణుడిలాగా అలా రెడీ అయ్యి రమ్మని చెప్పేసి వాళ్ళకి సెలబ్రేషన్స్ జరుగుతూ అలా ఉన్నాయి. కానీ టెడ్డీ హ్యాపీ వాళ్ళ స్కూల్లో ఏమంటే స్ట్రిక్ట్గా క్లాసెస్ జరుగుతున్నాయి, ప్లస్ ఎక్స్పో జరుగుతూ ఉంది. సో వాళ్ళ బిజీగా వాళ్ళు ఉన్నారు డిఫరెంట్గా అక్కడ. ఇంకా నేను సుదర్శన్కి సాటర్డే నుండి అడుగుతున్నాను, బాబా ఈసారి కృష్ణ జన్మాష్టమి రోజు ఇస్కాన్ టెంపుల్ తీసుకెళ్ళవా అనేసి. బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్, చాలా పెద్దది, చాలా బాగుంటుంది కదా. ఒకసారి వెళ్ళాను, అది టెడ్డీ హ్యాపీ వాళ్ళు పుట్టక ముందు వెళ్ళాను మా అత్తయ్య వాళ్ళతోటి. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటే మేము అందరం కలిసి వెళ్ళున్నాం, అంతే, మళ్ళీ వెళ్ళలేదు.
ఇంకా మళ్ళీ అనుకోను కూడా అనుకోలేదు. అయితే ఎందుకంటే చాలా దూరం ఇంటి దగ్గర నుండి. ఇంకా అది కాకుండా చాలా రష్ ఉంటుంది. పండగ టైమే గుర్తొస్తుంది కదా మనకెళ్ళాలి అని. సో, చాలా రష్ ఉంటుంది. సరే ఎందుకులే అన్నట్టుగా వెళ్ళలేదు ఎప్పుడు. ఇంక ఈసారి ఎందుకో అనిపించింది అడగాలనేసి అడిగాను. సుదర్శన్ ఉండేసి మళ్ళీ లేదు బుజ్జు చాలా రష్ ఉంటుంది గమ్ముగుండు నువ్వు వద్దు అనేసి అన్నాడు. అంటే సండే, మండే 2 రోజులు బాగా చేస్తారనమాట. సో, మండే చాలా రష్ ఉంటుంది పండగ కాబట్టి సండే వెళ్దాం మనము అని కూడా అడిగా. లేదు వద్దు వద్దు అనేసి అన్నాడు. ఏమంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో యోగా ఫ్రెండ్స్, సో వాళ్ళు ఏమంటే ఈసారి అలా లేదు ముందులాగా ఇప్పుడు బాగా క్యూ మంచిగా అంటే అరేంజ్ చేశారు, ఏమి రష్ ఉండదు, మీరు అట్లా వెళ్ళారంటే హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోద్ది, హ్యాపీగా బయటికి వచ్చేయచ్చు అనేసి అన్నారు. అందుకనేసి అడిగాను నేను. పార్కింగ్ కూడా ప్రాబ్లమే లేదు అనేసి అన్నారు. కానీ వెళ్ళలేదు. సరే అనేసి కృష్ణాష్టమి వచ్చేసింది. ఇంకా ఈరోజు ఏమంటే నేను సుదర్శన్ దగ్గర దీపం పెట్టించుకుందాము అనేసి అనుకున్నా. బాబా నువ్వు దీపం పెట్టు బాబా ఈరోజు అనేసి అంటే ఇంకా సుదర్శనే అని చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా నాకేమంటే ఏ దేవుడు పూజ చేస్తానో ఆ రోజు ఆ దేవుడు పూజ పెట్టుకుంటా ఉంటాను అలెక్సాకి చెప్పేసి. ఇక్కడ ఏమంటే ఇంకా ఆ రోజు హరే రామ హరే కృష్ణ సాంగ్ ప్లే చేయమనేసి అడుగుతూ ఉన్నాను. ఇంకా ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిది సాంగ్ కావాలనేసి, శివుడి పూజ చేయాలంటే శివ సాంగ్ కావాలనేసి, సో అలా ఏదో ఒక సాంగ్ చెప్పి పెట్టుకుంటూ ఉంటాను. రెడీ హ్యాపీ వాళ్ళు లేరుగా పూజ చేసేటప్పుడు ఇంకా సుదర్శన్ నేనే హెల్ప్ చేస్తున్నాను, దేవుడికి ఆ గంట కొట్టుకుంటా అలా ఉన్నాను. ఇంకా అంతా బాగానే ఉంటుంది కానీ ఒక దగ్గర మాత్రం అనిపిస్తూ ఉంటుంది, ముగ్గు కొంచెం మంచిగా వేసుకుంటా ఉంటే బాగుండే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఓపిక్గా నేర్చుకొని వేసే అంత ఓపిక ఇప్పుడు ఏం లేదు, కానీ ఏదొస్తే అది వేసేద్దాం అనిపిస్తుంది, కానీ అది క్లియర్గా కనిపిస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. చాక్ పీస్ మంచిగా వైట్ చాక్ పీస్ తెచ్చుకొని వేసుకుంటాను నెక్స్ట్ టైం నుండి అనుకుంటున్నాను. అదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది. పిండితో చేయొచ్చు, బియ్యం పిండితో చాలాసార్లు చెప్పున్నారు, కానీ అదంతా నాకు ఎందుకో కొంచెం కష్టంగా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి ఈసారి ఏమంటే వైట్ చాక్ పీస్ తీసుకొని దాంతో మంచిగా తడిచి వేసామనుకోండి ముగ్గు క్లియర్గా కనిపిస్తుంది మాకున్న ఫ్లోర్లో. సో దాని మీద అలా వేసుకుంటాను నెక్స్ట్ టైం నుండి ఎప్పుడైనా. శారీ ఏమంటే వెనకాల కొంచెం పైకి ఉందే అనిపించింది. సో అలా పూజ చేసుకున్నాం, చాలా మంచిగా చేసుకున్నాం, ఇంకా చాలా తొందరగా కూడా అయిపోయిందనమాట. ఇంకా సుదర్శన్ దీపం పెట్టేసే మంచిగా. ఇంకొక సంగతి తెలుసా మీకు, అంటే తెలిసే ఉంటుందండి మీ అందరికీ, ఇంట్లో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు రోజు దీపం పెడితే చాలా మంచిదంట, చాలా మంచిగా ఉంటుందంట, హ్యాపీగా ఉంటామంట, అంత మంచి జరుగుతుందంట. నాకు ఇంతకుముందు ఒకసారి తెలుసు, కానీ సుదర్శన్కి చెప్తా ఉంటాను కానీ పాపం రోజు కుదరదు, సుదర్శన్ పెట్టడు, అందుకే నేనే పెట్టుకుంటా ఉండేదాన్ని. కానీ ఒకసారి విన్నాను అనుకోండి, అది మళ్ళీ కొత్తగా మగవాళ్ళ దగ్గర పెట్టిస్తే దీపం చాలా మంచిది వాళ్ళు పెడితే అనేసి. అప్పుడు మళ్ళీ అనిపిస్తుంది ఈసారి సుదర్శన్ దగ్గర రోజు సుదర్శన్ దగ్గరే పెట్టించాలి అనేసి. కానీ ఏమంటే సుదర్శన్ ఒక్కొక్కసారి రెడీగా ఉంటాడు పెట్టడానికి, అట్లా ఒక్కొక్కసారి కుదరదు, అందుకనేసి మళ్ళీ అట్లా సర్లే ఏముందిలే నేను పెట్టేద్దాంలే అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు దేవుడికి ఎంత మంచిగా ప్రసాదం చేసి పెట్టుకున్నానో, నాకైతే ఎంత బాగా అనిపించిందో. ఒకసారి ఫ్లాప్ అయినా కానీ చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ. ఇంకా ఆ రోజు హరే రామ హరే కృష్ణ అట్లా అదొకటి ఉంది కదా, ఏమంటారు స్తోత్రము. సో దాన్ని ఏమంటే 108 టైమ్స్ చేస్తే చదువుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నేను ఒక రీల్లో చూశాను. సో అందుకనేసి ఇంకా ఆ రోజు అట్లే పనిగా టీవీలో పెట్టుకున్నాను, దాంతోపాటు నేను రిపీట్ చేశాను, సుదర్శన్ కూడా రిపీట్ చేయమన్నాను. ఇంకా సుదర్శన్ పాపం వర్క్ ఉండింది, అయినా పాపం ఇలా దేవుడిది చదువుకుంటూ వర్క్ చేసుకుంటూ అలా ఉన్నాడు. ఇంకా మనం ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్లానే కదా చదువుతూ ఉంటాము, ఇట్లా భజన చేస్తూ ఉంటారు, భలే అనిపిస్తుంది. ఎంత కామ్గా, ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుంటుందో అసలు ఇస్కాన్ టెంపుల్. తిరుపతిలో నేను చాలాసార్లు వెళ్ళున్నాను, బెంగళూరులో మాత్రం 1 టైమే. తిరుపతిలో ఆంటీ చాలాసార్లు హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. సుదర్శన్ ఏమంటే అలా ఆశీర్వదించురా బాబ్బా, ఎట్లాగో పండగ చేసుకున్నాను కదా అంటే, ఎప్పుడంటే అప్పుడు అలా ఆశీర్వదించకూడదు బుజ్జు అనేసి అన్నాడు. లేదు బాబ్బా ఎప్పుడైనా చేయొచ్చు, ఏం కాదు. మెయిన్గా ఎందుకు అడిగానంటే సుదర్శన్ నీట్గా డ్రెస్ వేసుకొని ఉన్నాడు కదా, ఎప్పుడు షార్ట్లో అలా ఉంటాడు, ఈసారి నీట్గా ఉన్నాడు కదా అనేసి పిలిచాను, లేకపోతే పిలిచుంటాడు అంతగా. ఇంకా నేను పూజ చేసుకుంటానా, అబ్బాయి ఎంత బాగా చేసుకున్నాను కదా అనేసి నాకు నేనే దిష్టి పెట్టుకుంటూ ఉంటాను, నాకు నేనే చూసుకుంటూ ఉంటాను ఎంతసేపటికి. ఇంకా ప్రసాదం ఇచ్చే టైం, ఇంకా తినే టైం అనమాట. సెకండ్ టైం చేస్తుంది బాబా, చేతిలో తీసుకుంటాం. షుగర్ తక్కువ బాగుందా, నేను కూడా ఒకటి తినేసి రెడీ అయిపోయి వాళ్ళ కోసం ఎత్తి పెడతా. ప్రసాదం ఎంత బాగా వచ్చిందో, ఫస్ట్ టైం చేసిన
నా దగ్గర 2 సార్లు చేపించుకోవాలి అని ఉంటుంది దేవుడికి ప్రసాదం. అందుకే ఫస్ట్ చేసింది పాడైపోయింది. అది కాక దాంట్లో బెల్లం వేసాను కదా, కృష్ణుడికి బెల్లం అంటే ఇష్టం లేదేమో అనిపించింది. సో అలా అడ్జస్ట్ అయిపోయి ఇంకా అటుకుల పాయసం ఎంత బాగుందో. ఇంకా ఇప్పుడు నేను సుదర్శన్ గుడికి వెళ్ళేసి వస్తాము. బాబా నువ్వు లేకపోతే బాగా మాట్లాడతావు బాబా. నేను ఆ సుదర్శన్ అటు వేరే రూమ్లోకి వెళ్ళాడు. ఇంతలో నేను గబగబా మీతో మాట్లాడేశాను. వచ్చేసరికి ఏందో నవ్వుకుంటాడా మా సుదర్శన్, నన్ను చూసి నేను మాట్లాడుకోవడము నాకు ఏదోగా అనిపించేసి స్టాప్ చేసేస్తాను. ఇంకా ప్రసాదం భలే వచ్చింది కదా, ఇంకా సరే అనేసి అరుంధతి వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసి వద్దాం అనేసి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఇంకా ఇంట్లో ఎప్పుడు దీపం పెట్టుకున్నా దీంట్లో సాంబ్రాణి వేసేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇంకా అలా ఆ రోజు కూడా సాంబ్రాణి వేసేసాను. ఇంకా సుదర్శన్ నన్ను గుడికి తీసుకెళ్తాను అన్నాడు, అంటే ఇస్కాన్ టెంపుల్కి. అంటే అసలైన ఇస్కాన్ టెంపుల్ కాదు, బెంగళూరులో పెద్దది, అది ఇక్కడ రాజాజీనగర్లో ఉంది అనుకుంటున్నాను. అక్కడ కాదు, శివాజీనగర్లోనూ రాజాజీనగర్లోనూ ఉంది ఇస్కాన్ టెంపుల్. సో అక్కడికి తీసుకెళ్ళమని నార్మల్గా నేను అడిగాను, కానీ అక్కడ తీసుకెళ్లకుండా వేరే దగ్గర తీసుకెళ్తాడంట. అదే వెయిట్ చేస్తూ ఉన్నాను. పాప సుదర్శన్ చాలా బిజీగా ఉన్నాడు. సో తర్వాత మీటింగ్ ఉంది, అయిపోయిన తర్వాత మీకు తీసుకెళ్తానని చెప్పాడు. ఇంతలో మీకు ఇక్కడ సంగీత వాళ్ళ బాబుని చూపిస్తాను. వీడియో అనమాట. సంగీత వాళ్ళ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు. ఆ గిన్నె చూసారా, దాంట్లో అన్నం పెట్టిందో వెన్న పెట్టిందో తెలియదు, కానీ ఆ గిన్నె అదే సిల్వర్ గిన్నె నేను ఇచ్చానే వాడికి గిఫ్ట్గా, స్పూన్ అది. సో అది కూడా పెట్టింది. వాళ్ళు టిక్టాక్ చేసుకుంటూ ఉంటారు. నేపాల్లో టిక్టాక్ బ్యాన్ కాదు కదా, సో వాళ్ళు టిక్టాక్ చేసుకుంటుంటారు. అది నాతో షేర్ చేసింది ఆ రోజు. నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. ఇంకా ఆ రోజే వాడు అన్నప్రాసన జరిగింది వాడికి, ఆ బాబుకి. దాని తర్వాత వాడు ఆ రోజే కూర్చునేసాడంట. కరెక్ట్ 6 months అయ్యాయంట. ఆ రోజే కూర్చున్నాడంట. భలే హ్యాపీగా చెప్తా ఉండింది సంగీత. ఇంకా నన్ను మా సుదర్శన్ కార్లో తీసుకెళ్తాడేమోలే, శారీ కట్టుకోనాను కదా నీట్గా అనుకుంటే, బైక్లో వెళ్దాం బుజ్జు, అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది, అసలు రోడ్లు గలీజ్గా ఉంటాయి, వెళ్ళలేము అనేసి అన్నాడు. అందుకని ఒక హెల్మెట్ ఇచ్చాడు, వేసుకున్నాను. ఇంకా వెళ్తున్నాము బైక్లో. అక్కడ నిజంగానే ఆ వే అంతా గలీజ్గా ఉంది. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాము అంటే వైట్ ఫీల్డ్లోనే ఇస్కాన్ టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము. ఇదే అనమాట వైట్ ఫీల్డ్లో ఇస్కాన్ టెంపుల్. ఇంకా నేను సుదర్శన్ని ఆ రోజు అడిగాను, సరే బాబా అంత దూరం ఇస్కాన్ టెంపుల్ కాకపోయినా ఇక్కడే ఎక్కడైనా ఉన్నాయేమో చూడు బాబా కృష్ణుడు టెంపుల్స్, దానికైనా వెళ్దాము అనేసి అడిగాను అనమాట. అయితే సుదర్శన్ వైట్ ఫీల్డ్లోనే ఇస్కాన్ టెంపుల్ ఉంది బుజ్జు, అక్కడికి వెళ్దాము అనేసి అన్నాడు. చూశాడు, సెర్చ్ చేస్తే గూగుల్లో. సరే ఇంకా అక్కడికి బయలుదేరామన్నమాట. ఇంకా సుదర్శన్ 1 hour పర్మిషన్ తీసుకున్నాడు. అందుకే ఇంకా ఆ 1 hourలో గబగబా వెళ్ళి వచ్చేద్దాం అనేసి ఇంకా ఇక్కడికి వచ్చి రాగానే ఇక్కడ నామం పెట్టారు. దాని తర్వాత అదేదో పూసారు. ఇంకా ఇక్కడ అరటి పండ్లు, ఫ్లవర్స్ అన్నీ పెడితే ఇంకా ఆ ప్లేట్ ఒకటి తీసుకున్నాడు మా సుదర్శన్. ఇంకా అలా దేవుడి దర్శనానికి లోపలికి వెళ్తున్నాం. ఎంత మంచిగా డెకరేట్ చేసి ఉంటారో కదా కృష్ణుడి టెంపుల్స్ అన్నీ. ప్రభు ఇంకా ఇక్కడ కూడా పూజారి గారు వచ్చి మన గోత్రము ఎవరి మీద చేపించాలి, సో అవంతా కూడా అడిగారు. ఇంకా సుదర్శన్ అదే అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో అలా ఇక్కడ కూడా అర్చన లాగా చేపించుకున్నాము. ఇంకా ఈ టెంపుల్ ఎంత బాగుందో, ఇస్కాన్ లాగే ఉంది, కాకపోతే చిన్నదనమాట. చాలా బాగుంది. ఇంకెంత మంచిగా ఫ్లవర్స్తో అంతా డెకరేట్ చేసి పెట్టారో, ఎంత ఏమంటారు అబ్బా దాన్ని, అలా అడుగు పెట్టామో లేదో భలే నచ్చేసింది. అమ్మాయ నేను ఇస్కాన్ టెంపుల్ అనుకుంటూ ఎలాగో ఇస్కాన్ టెంపుల్ లాగే ఉంది ఇది కూడా. అంటే అలా ఉండదు అనుకున్నాను నేనైతే నిజంగా చెప్పాలంటే, కానీ సేమ్ అలాగే ఉంది. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడికి రాగానే ఇంకా అలా కొంతసేపు కూర్చుందాము అనేసి ఇంకా దేవుడి దగ్గర కొంతసేపు కూర్చున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత బాగుండేసరికి నాకు టెడీ హ్యాపీ వాళ్ళే గుర్తుకొచ్చారు. అయ్యో టెడీ హ్యాపీ వాళ్ళు కూడా వస్తే భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నార్మల్గా క్యూలో నుంచొని గుడికి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు, అందుకే గుడికి వద్దు అంటారు. అలా ఇలాంటి ప్లేస్కి వచ్చారంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, చాలా ఇష్టం వస్తుంది అనేసి అనిపించింది నాకు. ఇంకా సుదర్శన్ నార్మల్గానే ఇస్కాన్ టెంపుల్కి డొనేట్ చేస్తుంటా ఉంటాడు ఎవ్రీ మంత్. సో ఇంకా ఇక్కడ డొనేట్ చేసి ప్లస్ ఏమంటే ఇక్కడ స్పెషల్ దర్శనంకి నేమ్ ఇచ్చేసి వచ్చాడు. టెడీ బర్త్డే వస్తాను కదా, ఆ రోజు స్పెషల్ దర్శనం చేయించి ఇంకా ఆ రోజు కూడా డొనేట్ చేసినట్టు ఆ రోజుకి టెడ్డీ పేరు మీద అలా చేయించుకున్నాం ఇక్కడ. ఇంకా వాళ్ళకి ప్రసాదం ఇచ్చారు. ఇంకా బయలుదేరిపోదాం పూజ, ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అన్నాడు. బాబా చూద్దాము కల్చరల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయేమో, చూద్దాం లోపల ఎంత బాగుందో కదా అనేసరికి ఇంకా ఇక్కడికి వచ్చాము, ఇటు సైడ్ లోపల కొంచెం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి
ఊపడం చాలా ఇంపార్టెంట్ కదా కృష్ణుడికి, అది పండగ రోజు. సో అది ఉండింది, నాకు అసలు తెలియదు, అది నాకు చాలా ఇష్టం. ఇది మిస్ అయ్యి ఉంటాం బాబా, వెళ్ళిపోయి ఉంటాయి నీ మాటిని అనేసి అన్నాను. ఇంకా అలా ఆ రోజు దేవుడికి ఉయ్యాలు ఊపడం కొంచెం చిన్న క్యూ ఉండింది. ఇంకా తర్వాత లాస్ట్లో మా ఇద్దరికి వచ్చేసింది. ఇంకా ఇద్దరం కలిసి ఇలా ఉయ్యాలు ఊపాము దేవుడిని. ఇంకా ఇక్కడ వైట్ ఫీల్డ్లో ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్ ఏదో ఉంది. సో పెద్ద గ్రౌండ్ ఉందన్నమాట. సో ఆ గ్రౌండ్లో చాలా బాగా గ్రాండ్గా, ఇంకా గ్రాండ్గా చాలా పెద్దదిగా చేసి అక్కడ మార్నింగ్ నుండి యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయి. అంటే చాలా ప్రోగ్రామ్స్ లైక్ ఎలా అంటే పిల్లలు డాన్స్ చేయడం, కొన్ని కాంపిటీషన్స్ చేయడం, అలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇదే అనుకున్నాను నేను. అంటే ఇది అది కాదని మళ్ళీ తెలిసింది, ఇది వేరు అది వేరు. ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ ఏమంటే చిన్న దీపం ఉంటుంది, ఆ దీపం తీసుకొని మనం ఇట్లా 3 times చుట్టాలి, చుట్టి ఇంకా అక్కడ మళ్ళీ దీపం పెట్టాలి. దీని గురించి నాకు తెలియదు, అందుకే నేను క్లియర్గా చెప్పట్లేదు. తులసి చెట్టు చుట్టూరు తిరిగి అక్కడ పెట్టేయడం అనమాట. ఇంకా నేను సుదర్శన్ ఇద్దరం అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా లోపలికి వచ్చాము. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకా ఇక్కడ చాలా చైర్స్ వేస్తున్నారు. సో ఇక్కడ ఈవినింగ్ అంటే కొంతసేపట్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ కూడా అనేసి అనిపించింది. ఇంకా చాలా మంది పిల్లలు మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని చాలా మంచిగా వచ్చున్నారు. ఇంకా వేరే దగ్గర చెప్పాను చూసారా, అక్కడైతే అసలు మార్నింగ్ 6 నుండి స్టార్ట్ అయిపోయాయి. ఇంకా చాలా గ్రాండ్గా, ఇంకా చాలామంది క్రౌడ్ అక్కడ ఎక్కువ ఉంది, సో ఇక్కడ తక్కువ ఉంది అనేసి నాకు అనిపించింది. అక్కడ చాలామంది క్రౌడ్ ఉండిందంట, చాలా మంచిగా ఉండిందనమాట అటు సైడ్. అంటే నా ఫ్రెండ్స్ వెళ్ళున్నారు, వాళ్ళ ద్వారా తెలిసింది నాకు. ఇంకా తర్వాత ఇక్కడ ఏదేదో అమ్మారనమాట, చాలా ఉన్నాయి. దేవుడి బుక్స్ అనేసి, దేవుడి గురించి అన్ని, కృష్ణుడి గురించి అన్ని. ఇంకా పిల్లలైతే కొన్ని ఇక్కడ మెయిన్గా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడము, డాన్స్ చేయడానికి ఇక్కడ అందరూ వాళ్ళకి మేకప్ చేయడము, సో అట్లాంటివన్నీ. ఇంక ఇవి చూడగానే నాకు ఇంకా హ్యాపీ గుర్తుకొచ్చింది. అరే హ్యాపీ వస్తే భలే చూసేది కదా, భలే ఇష్టంగా ఇవన్నీ అనేసి అనిపించింది నాకు. ఇంకా టెడ్డీ అయితే కృష్ణుడి బర్త్డే రోజే ఫస్ట్, అంటే టెడ్డీ పుట్టడమే కృష్ణ జన్మాష్టమి రోజు పుట్టింది టెడ్డీ నాకు. అందుకే నాకు కృష్ణ జన్మాష్టమి ఆ పండగ వచ్చింది అంటే నాకు టెడ్డీ టెడ్డీ పుట్టింది ఆ పండగ రోజు పుట్టింది కదా అనేది గుర్తుకొస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా ఇక్కడైతే చాలా జరిగాయి, అదేదేదో నాకైతే కొన్ని అర్థం కాలేదు. కొంచెం స్లోగా చూసుకుంటూ నిదానంగా అన్నీ చేసుకుంటూ వెళ్తే బాగుండేది. కానీ సుదర్శన్ ఏమంటే కొంచెం హడావుడిలో ఉన్నాడు. బుజ్జు తొందరగా వెళ్దాం పద, 1 hour అయిపోతా ఉంది అనేసి స్టార్ట్ చేశాడు. ఇంకా ఇక్కడ దేవుడి బుక్స్ అనేసి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది చిన్నదిగా క్లాక్ లాగా అనిపించింది, వాచ్ లాగా ఉంది. సో అది ఇక్కడ ఉన్నాయి చూసారా, కలర్స్ చూపించలేదు ఇటు సైడ్, అదిగో ఆ కలర్స్ ఉన్నాయి. అవి వాచ్ ఏమో యాపికి తీసుకెళ్దామని చూసా, కానీ అది జపం చేస్తూ ఉంటే మనకి కౌంట్ అవుతూ ఉంటుంది అదంట. సో నేనేమో ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట కృష్ణుడిది, అదొకటి అడిగితే తీసుకోవచ్చు అన్నాడు సుదర్శన్. సో అది తీసుకున్నాను. ఇంకా వెళ్ళిపోదాం అన్నాడు. మళ్ళీ ప్రసాదం ఉంది కదా బాబు, ప్రసాదం తినకుండా వెళ్ళకూడదు, ప్రసాదం తిందాము అనేసి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలే ఇంట్లో, సో ఇంకా ప్రసాదం తినేసి వెళ్దాము అనిపించింది. ఇక్కడ వచ్చేసి బన్సీ రవ్వ, నేను ఇది ఉప్మా చేశాను. ఆ ఉప్మా చూడగానే నాకు మా మమ్మీ మా డాడీ గుర్తుకొచ్చారు. బన్సీ రవ్వ ఉప్మా డాడీ వాళ్ళ కోసం చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు, ఇంకా అప్పుడు నుంచి చేయడమే మానేశాను. నాకు ఇష్టం, ఇంకా మా సుదర్శన్కి ఇష్టం లేదు, కానీ తిన్నాడు పాపం ఇష్టంగానే. బన్సీ రవ్వ ఉప్మా ఇంకా కేసరి, ఆ 2 ఇచ్చారనమాట. ఇంకా ఇస్కాన్ టెంపుల్స్లో ప్రసాదం డిఫరెంట్గా ఉంటుంది, మిగతా టెంపుల్స్లో ప్రసాదం లాగా ఉంటుంది. ఇంకా అంతే ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తిన్నాము. దాని తర్వాత ఇంకా బయలుదేరుతా ఉంటే ఇంక చిన్న పిల్లలు కృష్ణుడి వేషం వేసుకొని వచ్చారు, గోపికల్లాగా. సో ఇంకొంతసేపు ఉంటే అవన్నీ చూడొచ్చు, కానీ ఎక్కడ మా సుదర్శన్ తొందర పెట్టేశాడు. ఇంకా ఆఫీస్ టైం అయిపోతుంది, వెళ్ళాలి రా బుజ్జు అనేసి. ఇంకా అందుకనేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. నాకైతే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అసలు అనుకోలేదు వెళ్తాము అనేసి. సుదర్శన్ అడుగుతానే ఉన్నాను, ఎక్కడో ఒక దగ్గర అంటే చెప్పేస్తాడు, కుదరట్లేదని తెలుసు నాకు కూడా, అందుకే అడగను. కానీ ఎక్కడో నాకు ఎందుకో కుదురుతుంది అనేసి అనిపించిందో మరేమో తెలీదు, అందుకనే అడుగుతా ఉంటే ఇంకా సుదర్శన్ లాస్ట్కి తీసుకెళ్ళిపోయాడు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట రావడము. అలా వైట్ ఫీల్డ్లో కూడా ఇస్కాన్ టెంపుల్ ఉందనేసి మాకు ఫస్ట్ టైం తెలిసింది. ఇంకెప్పుడైనా వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, అంత దూరం వెళ్ళకపోయినా అనిపించి ఇంకా భలే హ్యాపీ అనిపించింది. ఇంకా ప్రసాదం ఇచ్చారని చెప్పాను, అది చూపిస్తాను మీకు. నేను అనుకుంటున్నాను లడ్డు ఉంటుందేమో దీని లోపల అనేసి, కానీ లడ్డు లేదు, మైసూర్ పాకు ఉండింది. అరే మైసూర్ పాకు ఉంది, నాకు భలే ఇష్టము, చలువలు అయిపోయింది తిని అనేసి అనిపించింది. ఇంకా ఇదే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను, దాన్ని ఇంకా ఇక్కడ పెట్టేస్తాను ఫ్రిడ్జ్ పైన. ఇంకా ఈ మధ్య ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అలా ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా, ఏదైనా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటే భలే ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. అలాంటివన్నీ తెచ్చినవన్నీ ఇక్కడ అతికించడమే పని అయిపోయింది.
ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ చేయాలి. దాని తర్వాత ఏమంటే సుదర్శన్ ఫస్ట్ బుజ్జు దోస తినేద్దాము, దోస ఉంది కదా రెడీగా అనేసి అన్నాడు. అంటే ఆకలేస్తూ ఉండిందనమాట, ఏం తినలేదనేసి. ప్రసాదం తిన్నాంలేండి, అయినా ఆకలేస్తూ ఉండింది. అందుకనేసి ఇంకా దోశ ఫస్ట్ నేను మార్నింగ్ ఏమంటే దోశ చట్నీ చేస్తున్నాను. సో అది తినేద్దాము అనేసి అనుకున్నాము. ఇంకా వెదర్ ఏమంటే కొంచెం చేంజ్ అవుతూ ఉంది. ఏమంటారు మధ్యాహ్నం నుండి స్టార్ట్ అవుతుంది అనమాట వర్షం పడటం, చల్లగా అయిపోతుంది, వర్షం పడుతుంది. సో టెడ్డీ వాళ్ళు వచ్చేసరికి కరెక్ట్గా వర్షం పడుతుందేమో అనేసి అనుకుంటూ వెళ్ళాను కిచెన్లోకి. ఇంకా దోశలు వేసేస్తా ఉన్నాను. ఇంకా ఫస్ట్ నేను సుదర్శన్ ఇద్దరం కలిసి దోశలు తినేసామనుకోండి, దాని తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది, తర్వాత వంట చేయొచ్చు అనేసి. ఇంకా ఆ రోజు పాయసము, అటుకుల పాయసం ఎంత టేస్టీగా వచ్చిందో అసలు నిజంగా. అదిగో ఇది పాడైపోయిన పాయసం ఎట్లా ఉంది చూసారా, అది పక్కన పెట్టేశాను. ఇంకా నేను మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు పాయసం చాలా కొద్దిగా చేశాను, అదైనా బాగా వస్తుందా రాదా అనేసి. ఇట్లాంటివి 2 కప్స్ వచ్చాయి అంతే. ఒక కప్ అంతా నిండా పెట్టి దేవుడికి పెట్టాను, ఒక కప్ ఏమో ఇలా తీసి పెట్టాను అంతే. ఈ 2 కప్సే చేశాను పాయసము. ఇంకా ఇంతలో టెడ్డీ హ్యాపీ వాళ్ళు వచ్చేసారు. ఇంకా మళ్ళీ హ్యాపీ చూసి అదేంటమ్మా ఏదో పెట్టుకొని ఉన్నావు అనేసి అంటాం. ఇదే మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము అనేసి, ఈ మధ్య మేము లేకుండా మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారమ్మా అనేసి చెప్పడం స్టార్ట్ చేసింది. నువ్వు కూడా చెప్పురా, అన్నం పెట్టుకో చేతికి. టెడ్డీ ఏంటో అసలు ఏం తింటుందంటే ఏమి తినదు అనేది, ప్రసాదము అట్లాంటివన్నీ పెడితే అసలు తినదు. అందుకే టెడ్డీకి ఏమైనా పెట్టాలంటే ఫస్ట్ టైం నాకు ఇంట్రెస్ట్ రాదు. యాపీకి పెడితే వాడు ఏదో ఒకటి చెప్తుంది, బాగున్నాడో బాగుందో బాగాలేదో ఏదో ఒకటి చెప్తుంది, అందుకని వాడికి పెట్టాలంటే. బటర్ బాగుందా? ఇంకా హ్యాపీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టించి ఉయ్యాల ఊపమని చెప్పాను. అది అయిపోయిన తర్వాత ఇంకా కూర్చుంది. వాడికి అన్నం వద్దంట, ఇప్పుడే ప్రసాదం కావాలంట, నేను చేసిన అటుకుల పాయసము అది ఇచ్చేసాను. ఇంకా ఇదేమంటే సుదర్శన్ ఎవ్రీ మంత్ డొనేట్ చేస్తూ ఉంటాడు ఇట్లా అనేసి అని చెప్పాను కదా. సో అది కరెక్ట్గా ఆ రోజు వచ్చిందన్నమాట పోస్ట్. సో ఏందా అనేసి చూద్దాం అనేసి జస్ట్ ఇంకా ఇలాగ ఓపెన్ చేస్తాను కదా మీకు చూపిద్దాం అనేసి చూపించాను. దాంట్లో కూడా ఏమంటే ప్రసాదము, అక్షంతలు పంపించారనమాట. ఇట్లా ఒక కృష్ణుడిది ఒక ఫోటో చిన్నది, ఇంకా దాని గురించి ఇదంతా అంతా పంపించారు. ఇంకా అది ఓపెన్ చేసి ఇంకా అక్షంతలు వచ్చాయి కదా, భలే హ్యాపీ అనిపించింది దేవుడి దగ్గర మళ్ళీ దేవుడు అక్షంతలు పంపించినట్టు. సో అది చూపిస్తున్నాను మీ అందరికి కూడా. ఇంకా అప్పుడు అనిపించింది ఒకవేళ మేము గుడికి వెళ్ళకపోయినా కానీ మాకు వచ్చి ఉంటాయేమో కదా ఇస్కాన్ టెంపుల్ నుండి ఇవన్నీ అనేసి అనిపించింది. నెక్స్ట్ ఏమంటే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. ఇంకా సరే అవన్నీ ఆరేద్దాము, మళ్ళీ వర్షం పడుతూ ఉందనేసి ఆరేసినవి అని గబగబా తీసి పక్కన పెట్టేసి, ఇంకా ఇవి ఈ మధ్య ఏమంటే భలే గాలి వస్తూ ఉంది, ఇట్లా ఆరేసి వెళ్ళిపోయానంటే అన్నీ ఊరి కింద పడిపోతున్నాయి. అందుకే మళ్ళీ నీట్గా క్లిప్స్ పెడితే అవి జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట బట్టలన్నీ. అందుకని ఇంకా గబగబా వేసేస్తున్నాను. ఇంకా నేను ఎక్కడుంటే హ్యాపీ అక్కడే ఉంటుంది, కింద కూర్చొని ఆడుకుంటూ ఉండింది. ఇంకా ఇలా నాతో ఉన్నప్పుడు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది, స్కూల్లో జరిగినవి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమేమి జరిగాయి అట్లాంటివి. ఈ మధ్య కిందకి వెళ్ళి కొన్ని ఆడుకుంటూ ఉంది, కొంచెం పిల్లల్లో అంతా కలుస్తూ ఉంది. ఇంకా టెడ్డీని ఏమంటే హెడ్ బాత్ చేసుకోరారా, దాని తర్వాత దేవుదన్నం పెట్టుకో అని చెప్పాను. అందుకనేసి మళ్ళీ కొంచెంసేపు తర్వాత తినేసిన తర్వాత వెళ్ళేసి మళ్ళీ హెడ్ బాత్ చేసుకొని పెట్టుకుంటా ఉంది. Happy dustbin bathroom light off. What is this? It's a under. Yeah. God bless you, Apu. 3 times. 3 times. Da ready. బాబా నువ్వు వేసేసుకొని నాకు వేదురా, ఇవి జేజీ పంపించింది కదా. ఇంకా జాబ్ చేస్తున్నారు అంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళకున్న టెన్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లా సుదర్శన్కి కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి, కానీ అప్పటికి కూడా ఆ టెన్షన్స్ బయట పెట్టకుండా ఫ్రీగా మంచిగా మాతో ఆడుకుంటూ పాడుకుంటూ అట్లా ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి తెలుస్తుంది సుదర్శన్ బిజీగా ఉన్నాడు, ఈ బిజీ టైంలో మనం డిస్టర్బ్ చేయకూడదు, టెన్షన్ కూడా ఉంటాడు, ఆ కోపం కూడా చూపిస్తుంటారు కొన్నిసార్లు. సో అవంతా జరుగుతూ ఉంటాయి. సో ప్రెజెంట్ అదే సిచ్యువేషన్లో ఉన్నాడు మా సుదర్శన్ పాపం. కొంచెం ఆమె ఇక్కడ కొద్దిగా ఇద్దాం కదా.
ఇంకా మేము అక్షంతలు వేసేసుకున్నాము. ఇంకా ట్యూషన్ టీచర్ ఉంది కదా, యామిని అంటుంటేనే హ్యాపీ ట్యూషన్ టీచర్ తను వస్తుంది. టెడ్డీ ట్యూషన్ టీచర్ ఈ మధ్య రావట్లేదు, తనకు కొంచెం హెల్త్ బాగాలేదని. సో తనకి కూడా ఏం చేసినా నేను పాపం తనకు పెడతా ఉంటాను. ప్రసాదం చేసిన దేవుడికి, లేకపోతే ఇంట్లో ఏదైనా వెరైటీగా ఏదైనా కొత్తగా చేసిన ట్రై చేసిన తనకి అన్నీ ఇస్తూ ఉంటాను అనమాట. ఇంకా అది తనకి కూడా పెడదామనేసి అనుకున్నాము. ఇంకా దాని తర్వాత ఏమంటే వాకింగ్కి వచ్చేసాము. వర్షం పడుతూ ఉంది, అప్పు వచ్చే రా వెళ్దాం రా, వర్షం పడుతూ ఉందిరా. ఇంకా వీడితో గనక నేను వాకింగ్కి వచ్చానే అనుకోండి, ఇంకా నేను వాకింగ్ చేసినట్టే. ఏమంటే అసలు నేను ఇంకా చేయలేను అనమాట వాకింగ్. చేసినా కానీ ఎట్లుంటుందంటే నాకు నేను వాకింగ్ చేశానా అనే తృప్తి ఉండదు, ఆ సాటిస్ఫాక్షన్ కనిపించదు నాకు అసలు. ఎందుకంటే టెన్షన్ పెడతానే ఉంటుంది. రారా అంటాను, నాతో పాటు కొంతసేపు వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఆగిపోతుంది. నేను ఆడుకుంటాను అంటది, ఏం చేస్తూ ఉంటుందో ఏంటో, ఆడుకుంటుందో ఏం చేస్తుందో అనేసి ఆలోచించుకుంటా అట్లానే ఉంటాను అనమాట వాటితో. ఇంకేదేమంటే అరుంధతి అంటుంటాను కదా, మా నైబర్ అనేసి, తను పిలిచింది ఈవినింగ్, ఇట్లా దేవుడికి పెట్టుకున్నాము రా ఆశ, మమ్మీ వచ్చింది చేసింది అనేసి. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇలా కృష్ణుని ఇలా డెకరేట్ చేస్తున్నారు. నేను చెప్తుంటాను కదా వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు అనేసి, సో వాళ్ళ టైప్ ఆఫ్ పూజ అనమాట. చాలా వెరైటీగా అనిపించింది. ఇంకా వాళ్ళ ప్రసాదాలు కూడా చాలా డిఫరెంట్గా, టేస్ట్ అంతా మనలాగా ఉండవు అనమాట, వాళ్ళు వేరేగా ఉంటాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ అంతా బాగా చేస్తారు. ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చేసరికి ఎంత గ్రాండ్గా అంతా డెకరేట్ చేసి ఆ పాపను రెడీ చేసి అంతా నీట్గా భలే చేసుకున్నారు. అది మీ అందరితో షేర్ చేయాలి అనిపించింది. ఇంకా ఆ రోజు నేను నైట్కి సేమియా ఉప్మా చేశాను అనమాట. ఇంకా కానీ నాకు ప్రసాదం పంపించింది అరుంధతి. ఇంకా నేను హ్యాపీ ఇద్దరం తిన్నాము. సుదర్శన్కి టెడ్డీకి సేమియా ఉప్మా పెట్టాము. ఇంకా మా ఇద్దరికి ఏమంటే ఇదే సరిపోయింది అనమాట ఆ రోజు డిన్నర్. ఇంకా ఒకే దేవుడిని రకరకాలుగా కొలుస్తూ ఉంటారు కదా అసలు అనిపించింది అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత. సో ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. ఇంతకీ మీరందరూ ఎలా చేసుకున్నారు పండగ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.